హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి అయితే మనము ప్రతి ఒక్క ఆడవారైతే చేతికి మెహందీ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదండీ! అది ఇంట్లోనే మనము డార్క్ కలర్ వచ్చేటట్టుగా మెహందీని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆలస్యం చేయకుండా ఇంక వీడియోలోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. ఆ బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత దీంట్లో నేను 2 స్పూన్ల టీ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదు. మీ ఇంట్లో మీకు ఏది అయితే అవైలబుల్‌గా ఉందనుకుంటారో ఆ టీ పౌడర్ అయితే వేసుకోవచ్చు. మనకి ఈ వాటరు ఒక 2, 3 టైమ్స్ అయితే బాగా బాయిల్ అయితే సరిపోతుంది. కలర్ కొంచెం మనకి చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా మనము ఈ వాటర్‌ని అయితే బాయిల్ చేసుకోవాలి. చూడండి మనకి ఈ కలర్‌లోకి వాటర్ వచ్చిన తర్వాత ఇంక స్టవ్ అయితే ఆపేసుకుందాము. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనము ఈ ప్రాసెస్‌ని అయితే చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ అయితే తీసేసుకొని మనము ఈ వాటర్‌ని అయితే స్ట్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే టీ పౌడర్ అడుగున మనకి అదే విధంగా ఉంటుంది కదా! అందుకోసం అనేసి ఇక్కడ నేను ఒక స్ట్రైనర్ అనేది తీసేసుకొని ఈ వాటర్‌ని అయితే నేను ఈ విధంగా వడపట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్‌ని వడపట్టుకున్న తర్వాత మనము దీన్ని కాసేపు ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము దీంట్లోకి అయితే మనము మెహందీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండీ! ప్రిపేర్ చేసుకోవడానికి మనము ఏ మెహందీ పౌడర్ అయితే వాడుతున్నాము అనేసి ఇక్కడ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఆ మెహందీతో పాటు మనము ఒక లిక్విడ్ అనేది కూడా వాడుతున్నాము. ఆ లిక్విడ్ కూడా ఏంటో ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. నేను ఇక్కడ చూడండి రంగోలి అని పౌడర్ ఉంటుంది కదండీ మనకి హెన్నా పౌడరు. ఆ పౌడర్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను. హెర్బల్ హెన్నా అండి ఇది. ఈ పౌడర్ అయితే ఈ ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు అయితే మనము మిక్స్ చేసుకొని మన చేతులకైతే పెట్టుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ నేను యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదండీ! మనకైతే ఆన్‌లైన్‌లో గానీ దొరుకుతుంది. అదే విధంగా మనకి బయట మెడికల్ షాప్‌లో అయినా సరే మనకి ఇది అవైలబుల్‌గా ఉంటుంది. కావాలనుకుంటే ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మనకి చాలా సార్లయితే మనము దీన్ని ఉపయోగించుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనము ఈ ప్యాకెట్‌ని అయితే కట్ చేసుకొని మనకి ఎంత కావాలి క్వాంటిటీ అని తగ్గట్టుగా చూసుకొని మనము ఈ మెహందీ పౌడర్‌ని అయితే మనము బౌల్‌లోకి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకైతే మెహందీ పౌడర్‌ని అయితే వాడుతున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకైతే మెహందీ పౌడర్‌ని ఈ విధంగా ఒక బౌల్‌లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా అయితే చూడండి దీంట్లోకి ఒక స్పూన్ అయితే షుగర్ ఉంటుంది కదండీ! షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ వల్ల కూడా మనకి గోరింటాకు అనేది మనకి మెహందీ హెన్నా అనేది మనకి ఎర్రగా పండడానికైతే చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. డార్క్ కలర్ రావడానికి షుగర్ పనిచేస్తుంది. అదేవిధంగా యూకలిప్టస్ ఆయిల్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనము ముందుగా అయితే డికాషన్ పెట్టుకున్నాం కదండీ! టీ పౌడర్ వాటర్. ఆ వాటర్ అయితే ఇందులో హెన్నా పౌడర్‌లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక పేస్ట్ మాదిరిగా వచ్చేటట్టుగా మనము ఈ పౌడర్‌ని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఒకసారే వాటర్ అయితే ఎక్కువగా వేసుకోకండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి ఎంత సరిపోతాయో అంత తగ్గట్టుగా అయితే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం బయట షాపులో మనము మెహందీ కోన్ తెచ్చుకుంటాం కదండీ! ఆ కోన్ తెచ్చుకునేటప్పుడు ఎట్లా లిక్విడ్ అది ఏ విధంగా మనకి చేతులకు పెట్టుకుంటే పడుతుందో, ఆ విధంగా మనము ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనము దీంట్లోకైతే యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదండీ! ఒక 4-5 డ్రాప్స్ వరకైతే నేను ఈ యూకలిప్టస్ ఆయిల్‌ని అయితే వాడుతున్నాను చూడండి. చూడండి ఈ విధంగా మనము యూకలిప్టస్ ఆయిల్ అనేది నేను 4-5 డ్రాప్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత చూడండి మనకి ఇది ఒకసారి తెచ్చిపెట్టుకుంటే ఎన్ని సార్లైనా సరే ఉపయోగించుకోవచ్చండి. ఇది మనకి దీనితోటి మనము మన ఛానల్‌లో అయితే మనకి ఈ యూకలిప్టస్ ఆయిల్‌ని ఉపయోగించి అయితే నేను మెహందీ అనేది చాలా సార్లు పెట్టుకొని చూపించాను మీకు. అవి కావాలనుకుంటే ఒకసారి మన ఛానల్‌కి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను ఈ పేస్ట్ అనేది ఈ విధంగా కలుపుకుంటున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒక 1 అవర్ గానీ 2 అవర్స్ వరకు అయితే దీనిని అదే విధంగా మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనకి కావాలి డార్క్ కలర్‌లోకి అనుకుంటే ఓవర్ నైట్ అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మార్నింగ్ అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే పొద్దున మార్నింగ్ లేవగానే ఈ విధంగా కలిపేసుకొని నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ లెగిసి మనము హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవటం వల్ల మనకు గోరింటాకు మన మెహందీ అనేది చాలా ఎర్రగా పండుతుంది డార్క్ కలర్‌లోకి. చూడండి ఈ విధంగా నేనైతే మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ వరకైతే మూత పెట్టేసుకొని దీన్ని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. అదే విధంగా మనము ఏ విధంగా డ్రా చేసుకోవచ్చు అనేసి కూడా వీడియోలు అనేది మీకు షేర్ చేస్తున్నాను.
చూడండి ఇక్కడ నేను ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి 2 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను మీకు. మనకి కలర్ చూడండి ఎంత డార్క్ కలర్‌లోకి వచ్చిందో మనకి హెన్నా అనేది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి కావాలనుకుంటే కవర్స్ ఉంటాయి కదండీ! ఆ కవర్‌లో అయినా సరే వేసుకొని ముందు భాగం కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చేతికి అనేది చూడండి ముందుగానే డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనకి చేతులకి ఒక పుల్ల కానీ ఏదైనా బడ్స్ ఉంటాయి కదండీ! దాంతో అయినా సరే మనము డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. చూడండి మనం డిజైన్ డ్రా చేసుకున్న దగ్గర ఈ గ్యాప్స్‌లో మనము దీన్ని నింపేసుకుంటే సరిపోతుంది. చూడండి మనము ఇది పెట్టుకునేటప్పుడు ఇంకా మీరు నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ అయితే నీట్‌గా వాష్ చేయడం వల్ల ఇంకా డార్క్ కలర్‌లోకి పండుతుంది. నేనైతే ఆఫ్టర్‌నూన్ టైంలో పెట్టేసుకొని ఒక 1 అవరే ఉంచుకున్నానండి. ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదు. ఎందుకంటే కొంచెం పని వల్ల నేను నీట్‌గా అయితే వాష్ చేయాల్సొచ్చింది. అందుకోసమే నాకు ఈ కలర్‌లోకి అయితే పండింది. మీరు ఇంకా నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ టైంలో అయితే కడిగేస్తే మీకు ఇంకా ఎర్రగా అయితే పండుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మనకి చూసారు కదా! ఈ విధంగా పెట్టేసిన తర్వాత నేను ఒక 1 అవర్ తర్వాతనే చూపిస్తున్నాను చూడండి మీకు. ఇక్కడ ఏ విధంగా ఉందో నా హ్యాండ్ అనేది ఆరిన తర్వాత. ఇప్పుడైతే నేను వాష్ చేసి కూడా చూపిస్తాను మీకు చూడండి. ఇక్కడ చూడండి నేను 1 అవర్ తర్వాత పూర్తిగా మనకైతే ఆరిపోతుంది 1 అవర్ లోపే. ఇంకా మనం అదే విధంగా నైట్ మొత్తం కూడా మనం పెట్టేసుకోవడం వల్ల మన చేతులు ఇంకా ఎర్రగా అయితే పండుతాయి. నేను ఇక్కడ చెప్తున్నాను కదండీ మీకు 1 అవరే ఉంచుకున్నానండి. ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదు. చూడండి ఈ విధంగా నేను నీట్‌గా వాష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మన చేతులనేది ఎంత ఎర్రగా పండాయో. 1 అవర్‌కే మనకి ఇంత ఎర్రగా పండాయంటే నైట్ మొత్తం మనం ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి ఇంకా ఎంత ఎర్రగా పండుతాయో చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.